ఈ రోజు కథ ఫెలిక్స్ రాజ్ కమల్ గారి నీ పరిచయం నాలో. మాధవి ఆఫీస్కి చేరేసరికి ఆ రోజు వాతావరణం విచిత్రంగా ఉంది. అర్జున్ ఎప్పట్లాగే స్మైలీగా గ్రీట్ చేయలేదు. ఆయన కళ్ళల్లో ఏదో వేరో గందరగోళం ఉంది. టీం మీటింగ్ మొదలైంది. మాధవి తన ప్రెజెంటేషన్ స్లైడ్ చూపిస్తుండగా అర్జున్ ఒక్కసారిగా అడ్డుకున్నాడు. ఇది సరైన డేటా కాదు, మన కస్టమర్ రిపోర్ట్కి ఇది ఉపయోగపడదు అని. అందరూ మౌనంగా ఉన్నారు. మాధవి ఆశ్చర్యంతో చూసింది. సార్, ఇదే డేటా మీరు పంపిన రిఫరెన్స్ నుంచి తీసుకున్నది అని చెప్పింది. అంటే నా తప్ప అని అర్జున్ స్వరంలో కాస్త కఠినత. మాధవి ఏమనాలో తెలియక తలదించుకుంది. ఆఫీస్ మొత్తం ముందు అవమానమైన ఫీలింగ్ ఆమెను కుంగదీసింది. మీటింగ్ ముగిసిన తర్వాత అర్జున్ దగ్గరకు వెళ్ళింది. మీరు ఇలా ఎందుకు మాట్లాడారు? నేను తప్పు చేయలేదు. అర్జున్ చల్లగా అన్నాడు. ప్రొఫెషనల్ లైఫ్లో ఫీలింగ్స్ పెట్టుకోకండి మాధవి అని. ఆ మాట ఆమె గుండెకు గుచ్చుకుంది. ఇవాళ అదే అర్జున్ ఆమెను స్నేహితురాలుగా భావించి కాఫీ ట్రీట్ ఇచ్చినవాడు కదా, ఇప్పుడెందుకిలా అని అనుకుంది. ఆ రోజు సాయంత్రం ఆమె ఒంటరిగా రోడ్డుపై నడుస్తూ ఆలోచించింది. వాన తడుస్తుంది, కానీ ఆమె కన్నీళ్లు కనిపించలేదు. తన మనసులో చిన్ని ఆశ ఒక మాటతో పగిలిపోయింది. అర్జున్ కూడా ఆఫీస్ నుంచి బయటికి వచ్చి కొంచెం దూరం వెనక ఆమెను చూశాడు. తన తప్పు తెలుసుకున్నాడు, కానీ ఆమెను ఆపడానికి ముందడుగు వేయలేకపోయాడు. ఎందుకంటే తనలోని గర్వం మాటల కంటే బలంగా ఉంది. రాత్రి మాధవి రూమ్మేట్ అనిత అడిగింది, ఏం జరిగింది నీకు? ఎప్పటినుంచో నీలో ఏదో మార్పు ఉంది అని. మాధవి నవ్వి చెప్పింది, ఏమీ లేదు, మనసు కూడా తప్పులు చేస్తుందన్నమాట అని. ఆ రాత్రి ఆమె ల్యాప్టాప్ తెరిచి రిజిగ్నేషన్ డ్రాఫ్ట్ టైప్ చేసింది. కానీ సెండ్ బటన్ నొక్కే లోపే అర్జున్ నుంచి మెసేజ్ వచ్చింది. సారీ ఇఫ్ ఐ హర్ట్ యూ, డిడెంట్ మీన్ టు, లెట్స్ టాక్ టుమారో అని. మాధవి స్క్రీన్ వైపు చూసి గుండెల్లో ఏదో తడి వేడిమి పుట్టింది. కానీ మనసు మాత్రం చల్లగా పలికింది. ఒక్క చిన్న మాట ఎంత పెద్ద దూరం తెస్తుందో మనిషి గ్రహించాడు. తదుపరి ఎపిసోడ్లో క్షమాపణ కంటే కష్టం మనసు గెలుచుకోవడం అనే కాన్సెప్ట్ మనం తెలుసుకోబోతాం. సో ఈ స్టోరీ మీకు నచ్చితే ఈ వీడియోని లైక్, షేర్ అండ్ కామెంట్ చేయండి. ఇలాంటి మరిన్ని అప్డేట్స్ కోసం మన ఛానల్ ద నావెల్ విస్పరర్ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి.